జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు ప్రజాపాలనా వార్డు సభలో ప్రోటోకాల్ రగడ జరిగింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడ నరసింగరావు వచ్చారు. అయితే నరసింగరావు రాకపై అభ్యంతరం తెలిపారు ఎమ్మెల్యే సంజయ్. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. 45 నిమిషాల పాటు సభలో గందరగోళం తలెత్తడంతో ఏం జరుగుతుందో తెలియక గ్రామ సభకు వచ్చిన ప్రజలు ఆందోళన చెందారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి చెప్పండి. మీరు పాత పథకాల గురించి ఎందుకు చెప్తారు? నేను మాట్లాడే ఇప్పుడు అందుకోసం ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఏం చేస్తాను. ఇప్పుడు నీ పేరు వచ్చింది కదమ్మా. ఇప్పుడు నీకు జాగుందా? జాగలేదా? జాగలేదా? లక్ష్మణ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, పెద్దగా రిక్వెస్ట్ చేస్తున్నా. నువ్వు కూడా గౌరవంగా ఇప్పుడు ఎవరైనా వదిలి చేసినాయినా నువ్వు ఎందుకు అవసరంగా ఏమైనా అందరూ కలిసి ఎంత ఉందా? అన్నారు పెట్టకపోతే మీకు దండం పెట్టి చెప్తున్నాం మీ అందరికి. ఎందుకంటే మళ్ళీ మీకు రావాల్సిన ఇల్లు ఇచ్చిన రోజు ఇప్పుడు పెద్ద లిస్ట్ చదివి మా మున్సిపల్ కమిషనర్ పట్టుకున్నాం. మేము పొద్దున్న నుంచి మా కమిషనర్ గారు పట్టుకున్నాం. పెద్ద లిస్ట్ చదివిండు. అవి వచ్చిన రోజు ఇప్పుడైతే ఫస్ట్ వెంటనే జాగలో వెంటనే ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. అవి వెంటనే ఇప్పించుకుందాం. జాగ లేని వాళ్ళు కూడా జాగ వెతుకుదాం. మనందరం కలిసి వెతుకుదాం, చేసుకుందాం, అందరం కలిసి పని చేసుకుందాం. ఇక్కడ ఇది ప్రజాపాలన సార్, ఆపదనేది అయిపోయింది. సో కలిసి చేద్దామని చెప్పిన నేను. మనం ఎక్కడ వేరే నియోజకవర్గాలు ఎక్కడ గొడవలు చేసుకుంటున్నాం. ఇక్కడ మనం అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ఎలక్షన్లు అయిపోయినాయి. అదేంటన్నా ఏ ఒక్క రోజు గొడవ ఫస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నా. నేను కూడా ఎప్పుడు కూడా మనం కూడా ఎన్నడూ కూడా జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు ప్రజాపాలనా వార్డు సభలో ప్రోటోకాల్ రగడ జరిగింది. ఇక ఈ ప్రోటోకాల్ రగడకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలో 21వ వార్డులో మాత్రం వార్డు సభలో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడ నరసింగరావు మధ్య ప్రోటోకాల్ రగడం జరిగింది. అయితే వార్డు సభ నిర్వహిస్తున్న క్రమంలో ఈ కార్యక్రమంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ పాల్గొన్నారు. అయితే ఆ సంజయ్ వార్డు సభలో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడ నరసింగరావు అక్కడికి చేరుకున్నారు. అయితే జువ్వాడ నరసింగరావు అక్కడికి చేరుకున్న తోటి ఎమ్మెల్యే సంజయ్ కి మాత్రం అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. సభ జరుగుతున్న మధ్యలో ఎలా వస్తారని చెప్పేసి ప్రోటోకాల్ ఉల్లంఘన చేయవచ్చని కూడా ఎమ్మెల్యే తెలుపుతారు. మాత్రం నరసింగరావు వర్గీయులు మాత్రం ఎమ్మెల్యే వర్గీయులకు వాగ్వాదానికి అయితే దిగారు. జువ్వాడ నరసింగరావు కూడా కొత్త ఎమ్మెల్యే సంజయ్ తో మాత్రం వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ స్థానిక ప్రజలు కూడా అవాక్కయ్యారు. గందరూ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో మాత్రం ఎక్కడ వారు అక్కడ కూడా వారిని చూస్తూ భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఆ గందరగోళ పరిస్థితులు మాత్రం సుమారు 45 నిమిషాల పాటు ఈ వాగ్వాదం అయితే చోటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ గొడవకు సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం ఒకరిపై ఒకరు మాటలు
చేసుకున్న అనంతరం మాత్రం జువాన్ నరసింహరావు ఇలా కాంగ్రెస్ ఎవరైనా పార్టీలకు ఖచ్చితంగా కలిసి పనిచేస్తే అభివృద్ధి జరుగుతుంది కానీ ఇలాంటి గొడవలు జరిగితే మాత్రం ఎలా అభివృద్ధి జరుగుతుందంటూ కూడా ఎమ్మెల్యేలు ప్రశ్నించిన నేపథ్యంలో అందరం కలిసికట్టుగా వెళ్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ అనేది చట్టుబడికి ఇరు వర్గాలు అయితే వచ్చిన సమపక్షుల ప్రజల నుంచి అయితే వినతి పత్రం అయితే స్వీకరించి తన సమస్యను పరిష్కరిస్తారని చెప్పి చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి కూడా పదే పదే సభలు నిర్వహిస్తూ దరఖాస్తులు స్వీకరిస్తూ ప్రజలను దిశగానే చేయవలసినట్టు కూడా ప్రభుత్వానికి దండం పెట్టి చెప్తున్నానని అంటూ కూడా కురుకుల ఎమ్మెల్యే సంజయ్ ఈ సభలో కాంగ్రెస్ సభలో ప్రసంగించారు. అయితే ఈ నేపథ్యంలో ఇది ప్రజాపాలనకు సంబంధించిన ప్రజల కోసం ఏర్పాటు చేసిన సభ కాకుండా కాంగ్రెస్ సభగా ఉంది అని చెప్పేసి కూడా సంజయ్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో వెంటనే జువాని కూడా దానికి బదిలిస్తూ కూడా ప్రజల సమస్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారని చెప్పేసి ఇలాంటి కించపరిచే మాటలు మాట్లాడడానికి కూడా ఎమ్మెల్యే సంజయ్కి డీటెయిల్ సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం ఇద్దరు జువాన్ నరసింహరావుతో పాటు ఎమ్మెల్యే సంజయ్ మధ్యన కొంతమేర మాటలు చోటు చేసుకోవడంతో మాత్రం స్థానిక ప్రజలు మాత్రం గందరగోళ పరిస్థితిలో ఇటు ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా వాగ్వాదం చేసి పెట్టుకోవడం ఏంటంటూ కూడా స్థానిక ప్రజలైతే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 45 నిమిషాలు వాగ్వాదాలు చోటు చేసుకున్నంటే మాత్రం యథావిధిగా సభనైతే కొనసాగించినట్లు తెలుస్తుంది. అయితే ఎందుకు ఇన్ఛార్జీలు ఎందుకు హాజరవుతున్నట్టు? మొత్తం ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం కదా. ఎమ్మెల్యేలు స్థానిక అధికారులు హాజరయ్యే కార్యక్రమంలో పార్టీల ఇన్ఛార్జీలు ఎందుకు వస్తున్నట్టు ఏమనుకోవాలి అసలు? శివ, అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల దాని వెరిఫికేషన్ కు భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగాను ఇటు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యి దరఖాస్తులు స్వీకరించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. అది ఈ కార్యక్రమంలో ఇటు స్థానిక ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు సంబంధిత అధికారులు హాజరు కావాల్సి ఉంది. అయితే అయినప్పటికీ కూడా రాష్ట్రంలో కూడా ఈ గత కొన్ని సంవత్సరాల దశాబ్ద కాలంగా ఒక అధికార పార్టీలో ఏ అధికార పార్టీలు ఉంటే ఆ అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, ఇటు ఎవరైనా కావచ్చు, అది ఓడిపోయినా కానీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా సంబంధిత ప్రోగ్రామ్ లో హాజరయ్యే ఆనవాయితీ అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా వస్తుంది. అయితే దీన్ని ఎప్పుడు కూడా రాజకీయంగా చూడకుండా ప్రజల పక్షాన ఏదైతే నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రజలకైతే ఎన్నుకోబడ్డారో వారే ముందుండి నడిపేయాలి. స్థానిక అధికారులు కూడా ముందుండాల్సింది పోయి ఇలాంటి ఆనవాయితీ ఏంటని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట్ల కూడా ఇలాంటి గందరగోళ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోజు ప్రతి చోట కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన చోట ప్రతి చోట కూడా కాంగ్రెస్ వర్గీయులు మాత్రం ఇలాంటి ఆరోపణలు చేయడైతే దాదాపు రోజు జరుగుతున్న పరిస్థితుల్లో మాత్రం దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దృష్టి వెళ్తుందో మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే థ్యాంక్ యూ. అందరూ కలిసి ఎంత